హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి సమోసా రెసిపీ అండి. టీ టైమ్ స్నాక్స్ రెసిపీ, చాలా టేస్టీ రెసిపీ. సమోసా చేసుకోవటానికి దానిని మడత పెట్టడం చాలా కష్టంగా అనిపిస్తుంది కదా. సింపుల్ ప్రాసెస్తో ఈజీగా సమోసాని ఫోల్డ్ చేసుకోవటం చూపిస్తాను. మీరు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను. అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 1 కప్పు నిండా మైదా పిండి తీసుకుని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. అలాగే కొంచెంగా సాల్ట్ వేసుకుని చిటికెడు వాము వేసుకోండి. వాము అనేది ఎక్కువగా వేయొద్దు, చాలా తక్కువగా వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు వేడిగా ఉన్న ఆయిల్ని పిండిలో వేసుకుని స్పూన్తో బాగా కలపండి. ఆయిల్ అనేది కొంచెం చల్లారిన తర్వాత పిండిని చేత్తోనే బాగా కలుపుదాం. పిండిని ప్రెస్ చేస్తున్నట్లుగా కలిపినట్లయితే మనం వేసిన సాల్ట్ కానీ ఆయిల్ కానీ పిండికి బాగా పడతాయి. ఇలా పిండిని ముద్దలాగా చేసినప్పుడు ముద్దలాగా వచ్చింది అంటే ఆయిల్ అనేది సరిపోయినట్లేనండి. పిండి పొడి పొడిలాడుతున్నట్లుంటే ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ పిండిని పూరీ పిండిలాగా కలపండి. ఈ విధంగా కలుపుకుని ఒక పావు గంట సేపు మూత పెట్టుకుని పక్కన పెట్టండి. పిండి అనేది నానుతుంది, సాఫ్ట్గా వస్తుంది. ఈ లోపుగా సమోసా లోపలికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు తీసుకుని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కూడా 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోండి. సన్నగా తరిగిన కరివేపాకు ముక్కలు కూడా వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్టు, 1 అర టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. కొంచెంగా జీలకర్ర పొడి వేసుకోండి. 1 అర టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 అర టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి. 1 పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏనండి. ఎక్కువగా మనం డైలీ కిచెన్లో వాడుకునే ఇంగ్రీడియంట్సే కదా, కుకింగ్కి వాడుకునే ఇంగ్రీడియంట్సే. అన్నీ కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు. అలాగే గ్రీన్ పీస్ అండి, పచ్చి బఠానీలను కూడా ఉంటే వేసుకోండి. టేస్ట్ అనేది సమోసాకి బాగుంటుంది. అలాగే పల్లీలను కూడా కొన్ని బాగా ఫ్రై చేసుకుని క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసి వాటిని కూడా 1 అరకప్పు వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా ఆనియన్స్కి పట్టేంత వరకు కలుపుకుని మూత పెట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు పిండిని ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా, అది బాగా నాని ఉంటుంది. దానిని సపరేట్గా ముద్దల్లాగా చేసుకోండి. పూరీ పిండి రెడీ అయ్యింది. పూరీలు సమోసా లోపలికి కర్రీ కూడా ప్రిపేర్ అయ్యింది కదా. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకుని పూరీ పీట మీద పొడి పిండిని అప్లై చేసుకుని వీలైనంత పలుచగా రోల్ చేసుకోండి. చపాతీలాగా చేయండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇలా బాగా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పూరీలను కూడా వీలైనంత పలుచగా ఒత్తుకుని వాటిని కూడా ఇలా ప్లేట్లోకి పెట్టుకోండి. చపాతీలు అనేవి ఒకదానికొకటి అంటుకుపోకుండా మధ్యలో పొడిపిండిని చల్లుకుంటూ ఒకదానిపైన ఒకటి పెట్టుకోండి. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న పిండి అంతా కూడా ఇలా చపాతీలాగా చేసుకుని అన్నీ కూడా ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దోశ పెనం పెట్టుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఫ్లేమ్ మొత్తం తగ్గించేసుకుని మనం చేసుకున్న చపాతీలని పెనం మీద వేసుకుని ఎక్కువగా కాల్చకూడదండి, కొంచెంగా హీట్ అయితే సరిపోతాయి. 2 వైపులా కూడా లైట్గా హీట్ చేసుకుని ప్లేట్లోకి తీసేసుకోండి. ఎక్కువగా మనం ఫ్రై చేసామంటే ముక్కలుగా విరిగిపోతాయి.
లైట్గా అలా కొంచెం వేడిగా సెగ చూపించి అలా చేసుకుని వెంటనే మనం తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇదే విధంగా ఎన్ని చపాతీలను చేసుకున్నా కూడా ఇదే విధంగా చేసుకోండి. ఈ విధంగా మిగిలిన వాటిని కూడా అన్నీ చేసుకుని ప్లేట్లోకి పెట్టుకోవటమే. ఇప్పుడు పూరీ పీట మీదకి ఒక చపాతీని పెట్టుకుని ఒక చాకుతో దానిని ఇలా నేను చూపించే విధంగా నిలువుగా 2 భాగాలుగా కట్ చేయండి. తర్వాత ఇలా అడ్డంగా కూడా 2 భాగాలుగా చేయండి. అంటే ఒక్కొక్క చపాతీ 4 సమోసాలుగా వస్తుంది. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నేను చూపించే విధంగా మధ్య భాగంలో ఇలా 4 చపాతీలకి కూడా 4 చపాతీలకి పైనున్న భాగాన్ని ఇలా కట్ చేసి పక్కన పెట్టేయండి. ఈ విధంగా ఉండాలండి. కరెక్ట్గా మీరు వీడియోని చూసినట్లయితే క్లియర్గా అర్థమవుతుంది. ఈ విధంగా కట్ చేసుకుని 4 ముక్కల్ని కూడా సపరేట్ చేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి 2 టేబుల్ స్పూన్లు మైదా పిండి వేసుకుని కొంచెంగా వాటర్ పోసుకుని దానిని ఉండలనేవి ఏమీ లేకుండా లిక్విడ్ లాగా కలిపి పక్కన పెట్టండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆనియన్ మసాలా అంతా కూడా బాగా ఒకసారి కలుపుకుని ఇలా ఒక్కొక్క చపాతీ మీద కూడా ఇలా మధ్యలోకి సరిపడినంత మాత్రమే పెట్టండి. మరి ఎక్కువగా పెట్టారంటే సమోసా చేసేటప్పుడు ఫోల్డ్ చేసినప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం ముందుగా వాటర్లో కలిపి పెట్టుకున్న మైదా పిండిని కలిపి పెట్టుకున్న లిక్విడ్ ఉంది కదా, దానిని షీట్ మీద 4 వైపులా కూడా అలా కొంచెంగా అప్లై చేసుకుని నేను చూపించే విధంగా ఫోల్డ్ చేసుకోండి. 2 అంచులని కూడా ఇలా ఆనియన్స్ వైపుకి మడత పెట్టిన తర్వాత మనం మైదా పిండిని అంటించాం కదా, దానితో ఇలా గట్టిగా స్టిక్ అయ్యేలా అంటించండి. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తున్నట్లుగా చేసినట్లయితే మైదా పిండి లిక్విడ్ అంతా కూడా సమోసాకి అంటుకుని మనకి కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు పైనున్న అంచుని కూడా లోపల వైపుకి మడత పెట్టుకుని గట్టిగా ప్రెస్ చేయండి. కరెక్ట్గా సమోసా అనేది రెడీ అయిపోతుంది. ఇంకొకటి చేసి చూపిస్తున్నాను, మీరు కరెక్ట్గా చూడండి. కింద ఉన్న సమోసా షీట్ అడుగున ఉన్న భాగాన్ని 2 వైపులని కూడా 2 అంచులని కూడా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి. తర్వాత పైనున్న అంచుని సమోసా పైకి ఇలా మడత పెట్టండి. మనం మైదా పిండిని అప్లై చేసాం కదా, ఈజీగా అది స్టిక్ అయిపోతుంది. సమోసా చేసుకోవటం చాలా ఈజీ అండి. 1, 2 చేసినప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ తర్వాత చేసే కొద్దీ చాలా ఈజీగా ఇలా నైస్గా వచ్చేస్తాయి. ఈ ప్రాసెస్ చాలా సింపుల్ అండి. మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీ అందరికీ కూడా ఈ ప్రాసెస్ బాగా నచ్చుతుంది. ఈ విధంగా మిగిలినవన్నీ కూడా ఫోల్డ్ చేసుకుని సమోసాలు రెడీ చేసుకున్నాం కదా, స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ మీడియంలోకి తగ్గించుకుని ఆయిల్కి కళాయికి పట్టినన్ని సమోసాలని ఇలా ఆయిల్లో వేసుకోండి. ఒకవైపున క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా ఫ్రై చేయండి. ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వెంటనే ఆయిల్ నుండి తీసేయండి. ఇదే విధంగా మిగిలిన సమోసాలని కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుని అన్నీ కూడా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. నేను చూపించిన ప్రాసెస్తో ఎన్ని సమోసాలైనా కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి. తక్కువ టైంలోనే మనం ఈ సమోసా మడత పెట్టుకోవటం అనేది చేసుకోవచ్చు. సింపుల్గా టేస్టీగా టీ టైమ్ స్నాక్స్ రెసిపీ అనేది కంప్లీట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ సమోసా అండి. మీ అందరికీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒక్కసారి నేను చూపించిన ప్రాసెస్తో మీరు కూడా ట్రై చేసి చూడండి. మీ అందరికీ కూడా ప్రాసెస్ అనేది బాగా నచ్చుతుంది. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ చూడండి.
వీడియోస్ నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేయండి, ఛానల్ని లైక్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.